హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమ్మమ్మ చేతి చేపల పులుసు చూసేద్దాం వచ్చేయండి. ముందుగా అయితే చేపలు తీసుకున్నాం. ఆ చేపలని క్లీన్ అయితే చేస్తుంది అమ్మమ్మ. చాలామంది అంటారు చేపలు క్లీన్ చేయడం రాదు అనేసి. ఇదైతే చూసి నేర్చేసుకోండి. ఎలా క్లీన్ చేయాలి అనేది చూపిస్తుంది అమ్మమ్మ. ముందుగా వాటర్ పోసేసి నీట్గా క్లీన్ చేసేసి తర్వాత లోపల ఉన్న వేస్టేజ్ అంతా తీసేయాలి. తర్వాత సాల్ట్ తీసుకుంది. సాల్ట్ని చేపలకు వేసేసి ఇలా రబ్ చేస్తూ క్లీన్ చేసింది. క్లీన్ చేశాక ఒక్కొక్కటి వాటర్లో కడిగేసి గిన్నెలోకి అయితే తీసేసుకుంది. చూడండి ఎంత నీట్గా అయిపోయాయో చేపలు అయితే, ఎంత ఫ్రెష్ అయిపోయాయో. ఈ చేపలు ఏంటి అనుకుంటున్నారా? మీరే గెస్ చేసి చెప్పండి ఏం చేపలు అనేసి. మేమైతే నెక్స్ట్ పెనం పెట్టేసి దాంట్లో ఆయిల్ అయితే పోసేసాం. అది హీట్ ఎక్కే వరకు ఆగి జీలకర్ర మెంతులు వేసేసుకున్నామండి. వేసేస్తూ స్లో ఫ్లేమ్లో పెట్టేసి అవి వేగే వరకు ఆగుతూ తర్వాత ఎండుమిర్చి వేసేసుకున్నాం. ఆ తర్వాత ఉల్లిగడ్డ అయితే మిక్సీ పట్టేసుకున్నామండి. ఆ మిక్సీ పట్టేసుకున్న పౌడర్ని ఆయిల్లో అయితే వేసేసుకున్నాం. పేస్ట్ని చూసారు కదా. ఏం ఫిష్ అనేది గెస్ట్ చేసి చెప్పండి. ఇందులో నుంచి అయితే మేము ఒక ఫిష్ తీసి పక్కన పెట్టాం. దాన్ని ఏం చేసామనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే దీంట్లో అయితే పసుపు వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి కరివేపాకు కూడా వేసేసి కలిపేసామండి. కాసేపు ఉడికించాలి. కలిపేసేసి మూత పెట్టేయండి. కాసేపు 15 మినిట్స్ ఉడకనివ్వండి. ఆ ఉడికే గ్యాప్లో మేమైతే కొత్తిమీర పుదీనా అయితే తీసేసి పెట్టుకుంటున్నామండి. వేసుకున్న కొత్తిమీర తీసుకోండి. లో ఫ్లేమ్లో ఉడుకుతున్న ఆ ఉల్లిపాయ పేస్ట్లో వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది అందులోకి దిగుతుంది అనమాట. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. మేమైతే 4 స్పూన్స్ కారం అయితే వేసేసుకున్నాం. ఎందుకంటే ఫిష్ కదా, కారం ఎక్కువనే ఉండాలి, లేదంటే హౌస్ వాసన వస్తుంది అంటారు కదా. సో తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. తర్వాత గరం మసాలా వేసేసుకున్నాం, ధనియాల పొడి వేసేసుకున్నాం, ఫిష్ మసాలా వేసేసుకున్నాం. అన్నీ తగినంత మీకు టేస్ట్కి సరిపడా వేసేసుకోండి. మసాలా ఎక్కువైపోయినా కొంతమందికి పడదు కదా. సో మాకు తగినంత మేము వేసేసుకొని మిక్స్ చేసుకున్నాం. ఆ తర్వాత ముందుగా పెట్టుకున్న చింతపులుసు అనేది అందులో పోసేసుకున్నామండి. తర్వాత కొత్తిమీర అయితే పీసెస్ అయితే వేసుకోండి. చూడండి చాలా టేస్టీగా అండ్ కలర్ఫుల్గా కూడా ఉంది. మీరు ట్రై చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో. బాయ్ గైస్.